గుడ్ ఈవినింగ్ సార్. ఇవి ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి కదండి, ఎక్కడి నుంచి పెండింగ్ ఉన్నాయి? నిన్న ఎక్కడి వరకు డిస్కస్ చేసాం? హలో, నిన్న ఎక్కడి వరకు డిస్కస్ చేసామండి? అదని చెప్పండి, ఎక్కడి వరకు డిస్కస్ చేసాం? వినపట్టలేదు నా వాయిస్? హలో, వినపడుతుంది. లేరా మిగతా వాళ్ళు? ఖుషి, శ్రీనివాస్ గారు, ఓకే సరే అండి. సో ఇక్కడ వరకు డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు స్టెఫెన్ గురించి చూసాము. ఓకే, లిస్ట్ పర్మిటేషన్స్ చూద్దాం. లిస్ట్ పర్మిటేషన్స్ అంటే ఏంటంటే, మనకి లిస్ట్ లో ఏబిసిడి ఉన్నాయి, ఏబిసిడి ఉన్నాయి. మనకి ఇక్కడ ఎన్ని కాంబినేషన్స్, ఎన్ని పర్మిటేషన్స్ మనం క్రియేట్ చేయగలుగుతాం? రెండు మ్యాచ్ చేసుకున్నట్టయితే ఏబి ఏడి ఏంటండి? ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ అని క్రియేట్ చేయగలం. 4 ఫ్యాక్టోరియల్ క్రియేట్ చేయగలం. ఒకసారి చూద్దాం, ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే పర్మిటేషన్స్, కాంబినేషన్స్ అనే రెండు ఉంటాయి, ఓకేనా? సో ఫస్ట్ పర్మిటేషన్స్ చూద్దాం. పర్మిటేషన్, ఓకే. ఇంపోర్ట్ ఇట్ టూల్ యాజ్ ఐటీ. ఫస్ట్ లిస్ట్ ఈక్వల్స్ టు ఏబిసిడి, పర్మ్స్ ఈక్వల్స్ టు ఐటీ డాట్ పర్మిటేషన్స్, ఓకే. సో పర్మిటేషన్స్ అని ఒక మెథడ్ ఉంది. అందులో ఫస్ట్ పారామీటర్ కింద మనకు కావాల్సిన లిస్ట్ ని రెండో పారామీటర్స్ కింద ఎన్ని మ్యాచ్ చేయాలి, ఓకేనా? తర్వాత పర్మిట్ లిస్ట్ ఆఫ్ పర్మ్స్ ప్రింట్ పర్మిటేషన్స్ ఒకసారి చూద్దాం. ఓకే, సో మనకి ఎన్ని వచ్చినాయి? ఏబి, ఏసి, ఏడి, ఓకేనా? అండ్ బిఏ రాలా మనకి, బిఏ వచ్చిందా? ఓకే, బిఏ వచ్చింది. బిసి, బిడి, సిఏ, సిబి, సిడి, డిఏ, డిబి, డిసి ఎన్ని వచ్చినాయి మొత్తం? ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ ఎంత మనకి? 4 ఫ్యాక్టోరియల్ ఎంత? 24 రావాలి. ఎన్ని వచ్చినాయి మనకి మీరు చెప్పినట్టయితే? 20 మనకి 12 వచ్చినాయి కదా. అంటే అలా కాదుగా, ఇప్పుడు అంటే సిరీస్ నేను అనేది, ఇప్పుడు మనం ఈచ్ 2 పెట్టుకున్నాం కదా కాంబినేషన్, 4 పెట్టుకుంటే అలా వస్తుంది అనుకుంటా. 4 పెట్టుకుంటే చూడండి, ఓకే 4 పెట్టి చూడండి ఒకసారి. ఎన్ని 24 వచ్చాయా? 24. సో అంటే మనం ఇక్కడ నాకు ఈ వాల్యూ కూడా ప్రింట్ కావాలండి. రైట్, ఇది నెంబర్ ఆఫ్
నెంబర్ కూడా రావాలంటే ఏం చేయాలి నేను? మీరు ఎవరైనా సలహా ఇవ్వండి. నాకు 1 సెకండ్, థర్డ్, ఫోర్త్ అని చెప్పి ప్రింట్ కావాలి. అప్పుడు లూప్ తీసుకోవాలా? అవసరం లేదు. సో I equals to 1 అన్నాను. ఓకేనా? సో ఇక్కడ I, T అని రాశాను. ఓకేనా? I, T రైట్. తర్వాత I ప్లస్ ప్లస్ వచ్చిందా? ఓకేనా? సో 24 కామ. అదే 3 చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, పర్మిటేషన్స్ అని మనకి ఈ మెథడ్ ఉంది. ఓకే, 3 చేసుకున్నట్టయితే ఎన్ని వచ్చినాయి? 3 కూడా 24 వచ్చినాయా? 3 కూడా 24 వచ్చినాయి. 2కే తేడా వస్తుంది. 12 వచ్చింది. ఒకటి 1 అయితే మాత్రం ఒకటే వస్తుంది కదా? 1 వస్తుంది. ఓకే. ఏబిసిడి సింగిల్ తీసుకుంటారు కదా. సో పర్మిటేషన్స్ అంటే ఇది, అంటే ఏబి బిఏ రెండు తీసుకుంటుంది. అదే కాంబినేషన్స్ అంటే ఒకటే తీసుకుంటుంది. ఏబి అని తీసుకున్నాం కదా, బిఏని మళ్ళీ తీసుకోదు. ఓకేనా? ఇది పర్మిటేషన్ కి కాంబినేషన్ కి ఉన్న డిఫరెన్స్. తర్వాత చూసుకున్నట్లయితే మీను, మీడియన్, మోడ్. సో ఇది స్టాటిస్టిక్స్ అనే మోడల్లో ఉంటుంది. ఈ మీన్, మీడియన్, ఇంకా సో మెనీ మెథడ్స్ ఉండే స్టాటిస్టిక్స్ లో. కొన్ని చూద్దాం, మనం ఒక 4-5 చూద్దాము. ఇప్పుడు ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ సో స్టాటిస్టిక్స్ అనేది మనకు ఒక లైబ్రరీ. ఆ లైబ్రరీలో సో మెనీ మోడల్స్ ఉన్నాయి. ఏమేమి మోడల్స్ ఉన్నాయి? సో మీను, మీడియన్ ఇవన్నీ చూద్దాం. సో మనకి మీన్ కి, మీడియన్ కి, మోడ్ కి డిఫరెన్స్ ఏంటి? సో మీను, మీడియన్, మోడ్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? మీన్ అంటే యావరేజే కదా. సో ఇన్ని ఐటమ్స్ తీసుకోకుండా ఏం చేద్దామంటే 1, 2, 3 తీసుకున్నాను అంతే, రైట్? సో మీన్ ఎంత వచ్చింది? 1, 2, 3 అంటే 1 + 2 3. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక 9 ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఎంత రావచ్చు? అది కూడా 4 to 1 వస్తుంది. ఓకేనా? 4 to 1. 4. ఇదిగో మీన్ 4 వచ్చింది. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బై మీన్ అంటే ఎన్ని ఎలిమెంట్స్? యావరేజ్. తర్వాత మీడియన్ ఎంత వచ్చింది? మీడియన్ అంటే మిడిల్ నెంబర్. ఓకే, 3, 4 ఇచ్చాను. ఇప్పుడు ఏమొస్తుంది? 1, 2, 3, 4. 1, 2, 3, 4 ఇచ్చినప్పుడు 2.5 ఎందుకు వచ్చింది? సో 2, 3 ఏదైతే మిడిల్ ఎలిమెంట్స్ ఉన్నాయో 2, 3 దీన్ని బై చేసుకుని మనకి అవుట్పుట్ ఇచ్చేసింది 2.5 అని. 5/2 = ఇది కావాలి కాబట్టి ఓకే 1, 2, 3, 4, 5 ఇచ్చాను. ఇప్పుడు మనకి 3 ఇచ్చింది. ఓకే, 6 ఇస్తే ఎంత వస్తుంది మీడియను? 6 ఇస్తే 3.5. 3, 4, 7. సో ఇవన్నీ కూడా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అదే అసెండింగ్ ఆర్డర్. ఇక్కడ 99, ఇలా శాంప్లింగ్ పర్పస్ చాలా యూజ్ అవుతాయండి మీను, మీడియన్. ఓకే, సో ఇప్పుడు మీడియన్ అంటే మనం చెప్పలేం. ఓకే, ఎంత వచ్చింది? 9 వచ్చింది. తర్వాత వచ్చేసి మోడ్ అంటే ఏంటి? మోడ్ అంటే మల్టిపుల్ టైమ్స్ ఏదన్నా వస్తే అది. నైస్ అండి, మీకు ఎలా గుర్తున్నాయి? స్టాట్స్ లో ఫుల్ మార్క్స్ ఉండేవి. 100 అవునా? అయితే మరి మిషన్ లెర్నింగ్ ట్రై చేయలేదండి? కదండి, డిగ్రీ స్టాట్స్ వేరు కదండి, డిగ్రీ స్టాటిస్టిక్స్ వేరు కదా. అయ్యేనండి స్టాటిస్టిక్స్ కాదు, వేరే ఏముండు. నాకు తెలిసి అయితే నాకు అసలు మ్యాథ్స్ అసలు రాదు నాకు. ఎందుకంటే నేను మ్యాథ్స్ ఎప్పుడు చదవలే.
ఇప్పుడు 4455 ఉన్నప్పుడు ఈ లీస్ట్ తీసుకుంటుందండి అంతేనా మోడ్? అంతే. చూద్దాం ఓకే. 5 అది 5 ఓకే. అంటే 3 4s 3 5s ఇచ్చినప్పుడు 4 తీసుకుంటుంది అనుకుంటుంది. లీస్ట్ తీసుకుంటుందా లేకపోతే 3, 3, ఓకే. 2 3లు ఇప్పుడు 3 5లు 5 తీసేయండి. ఓకే. ఒకటి తీసేయండి. ఏమైంది? కామా ఒకటి. 3 తీసుకోండి. ఇక్కడ వస్తాయండి అన్నిటికీ డెఫినేషన్. లీస్ట్ తీసుకుంటుంది అనుకుంటా మోడ్. ఓకే. సో మీన్ క్యాల్కులేట్ ద అర్థమెటిక్ మీన్ యావరేజ్ ఆఫ్ డేటా. ఓకేనా? ఇవన్నీ కూడా మీన్ కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. తర్వాత వచ్చి స్టాటిస్టిక్ మీడియన్, క్యాల్కులేట్ ద మీడియన్ మిడిల్ వాల్యూ ఆఫ్ డేటా. ఓకే. మోడ్ రిటర్న్స్ ద సింగిల్ మోస్ట్ కామన్ డేటా పాయింట్. సింగిల్ మోస్ట్ ద కామన్ డేటా పాయింట్ మోడ్ అని అంట. అలాగే మీడియన్ లో స్టాటిస్టిక్స్ డాట్ మీడియన్ హై. సో ఇది కూడా ఒకసారి చూద్దాం. మీన్ మీడియన్ ఈ మూడు కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో మెనీ మెథడ్స్ ఉంటాయండి. సో మనం స్టాటిస్టిక్స్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఆ స్టాటిస్టిక్ లైబ్రరీస్ ని మిషన్ లెర్నింగ్ అవి గట్టిగా నేర్చుకుంటే సరిపోతుంది. ఏమంటుంది? సో నాట్ డిఫైన్డ్. ఇంపోర్ట్ స్టాటిస్టిక్స్ ని ఇంపోర్ట్ చేసుకోలేదండి మనం. ఎస్టీ అని ఇంపోర్ట్ చేసుకున్నాం. అలాంటప్పుడు ఎస్టీనే వాడాలి ఇక్కడ. ఓకే. సో లో మీడియన్ ఎంత వచ్చింది మనకి? 1357 లో మీడియన్ అంటే యావరేజ్ అన్నారు కదా. 3/5 అసలు మీడియన్ అంటే ఏంటి? 3/5 3 + 5 8/2 4 రావాలి మనకి. కానీ మీడియన్ లో మీడియన్ హై ఏమొచ్చింది? మీడియన్ లో 3 వచ్చింది, మీడియన్ హై 5 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఎలిమెంట్ యాడ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఏమి 2 5 వచ్చింది కదా. అర్థమైంది కదండి? అర్థమైంది. ఓకే. ఇక్కడ రెగ్యులర్ మీడియన్ కూడా ఇచ్చాడు. సో 10 ఇస్తున్నాను. సో యావరేజ్ కూడా ఇచ్చాడు. 5 7/5 7 12/2 6 కూడా ఇచ్చింది. ఆల్ మీడియన్స్ ఆర్ సేమ్. ఇక్కడ ప్రింట్ ఇక్కడ మీడియన్ వాల్యూ తీసుకున్నాము. తర్వాత విత్ ఆడ్ సైజ్ డేటా సైజ్ ఆడ్స్ వాల్యూస్ ఆఫ్ అన్ని సేమే కదండి దీనికి. అంతే కదా. మీడియన్ లో మీడియం హై మీడియన్ మొత్తం సేమేనా దీనికి 135కి? ఏమండి? లో ఏం రాసాం మనం? మీడియంలో మీడియం హై అన్ని కూడా సేమ్ ఉన్నాయా లేదా అని చెక్ చేసాం. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మనం ఇక్కడ ఇంకోటి ఇచ్చామనుకోండి రాదు కదా, ఫాల్స్ అయిపోతుంది కదా. తర్వాత ఇవన్నీ చూడండి మీ ఓపెన్ బట్టి. స్టాండర్డ్ డీవియేషన్. సో తర్వాత వేరియన్స్ అని ఏమంటారు? ఇవి బాగా ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు నన్ను డేటా సైన్స్ నేర్చుకుంటాను, అదే మిషన్ లెర్నింగ్ నేర్చుకుంటాను అని వచ్చేటోళ్ళకి అందరికీ కూడా మీకు స్టాటిస్టిక్స్ ఎంతవరకు వచ్చు, లేదంటే ఒకసారి నేర్చుకుని రండి అని చెప్పేటోళ్ళు. ఓకేనా? హ్యాండ్లింగ్ డేటా స్టాటిస్టిక్స్ లో సో మెనీ మెథడ్స్ ఉంటాయండి. ఓకే. తర్వాత ఫైండింగ్ లాంగెస్ట్ లిస్ట్. ఓకే. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూద్దాము. దీని తర్వాత టుపుల్కి వెళ్ళిపోతామండి. ఈ రోజు టుపుల్ ఫినిష్ చేద్దాం. ఎందుకంటే మీకు లిస్ట్ ఏంటో టుపుల్ కూడా అంతే. కాకపోతే టుపుల్ అనేది ఇమ్యూటబుల్. ఓకేనా? మనకి ఇంటిజర్ ఎలాగ ఇమ్యూటబుల్, టుపుల్ కూడా ఇమ్యూటబుల్. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నెంబర్స్ ఈక్వల్స్ టు 1 2 3 9. ప్రింట్ మ్యాక్సిమం ఆఫ్ నెంబర్ అంటే ఏమొచ్చింది మనకి? ఈ లిస్ట్ లో ఉన్న మ్యాక్స్ నెంబర్ వచ్చింది. ఎంత? 9.
ఓకేనా? సో వర్డ్స్ లో మ్యాక్స్ ఆఫ్ వర్డ్స్ బై కీ లెంత్. సో లెంత్ లో సో అవుట్పుట్ ఈజ్ బనానా. ఏదైతే పెద్దది ఉందో అది వచ్చింది మనకి. తర్వాత విత్ మల్టిపుల్ ఇటరేటర్స్ మ్యాక్స్ ఆఫ్ 5, 10. ఇక్కడ మనం టూపుల్స్ ఇచ్చాము. ఈ టుపుల్లో కూడా మనకి ఏదైతే మాక్సిమం వాల్యూ ఉందో అది ఇచ్చింది. ఓకే, ఇది అర్థమైందా మీకు? కీ ఈక్వల్స్ టు లెంత్ అని ఇచ్చాం. మ్యాక్స్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చేద్దాం. ఇది తీసేసి ఏమవుతుంది? సో దీని గురించి ఒకసారి చదువుదాం. ఇక్కడ యాపిల్, బనానా, ఒకసారి ఈ పారామీటర్ ఎందుకు తీసుకుంటుందో క్లారిటీ రావట్లేదు నాకు. ఓకే, మినిమం కూడా చూద్దాం ఒకసారి. సో మినిమం కూడా మనకు మినిమం వాల్యూ ఇస్తుంది. ఈక్వల్స్ టు లెన్ అనే పారామీటర్ డైరెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ బనానా ఎందుకు పెద్దది వచ్చిందండి? ఇక్కడ మనం చూసుకుంటే లెటర్స్ ఎక్కువ BANA. ఓకే, BANA 6, ఇది వచ్చేసి ఇది 6 అకార్డింగ్ టు యాస్కీ వాల్యూస్ అయ్యి ఉంటారు. తర్వాత మెను సోర్టెడ్ చూడండి. ఇవన్నీ కూడా డిఫాల్ట్ మెథడ్స్. మనకి వేరే లైబ్రరీలు ఎందులో ఉండే కాదు, పైథాన్ తో పాటు డైరెక్ట్ గా వచ్చే మెథడ్స్. మెను, మ్యాథ్స్, సోర్టెడ్. సో మనకి నెంబర్స్ వచ్చేసి 3, 1. సో ఈ పారామీటర్ వద్దులేండి మనకి, తర్వాత చూసుకుందాం. నేను తీసేస్తున్నాను. సోర్టెడ్ మెథడ్ ఎలా ఉందో చూడండి. సో ఏం చేసింది? రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ చేసింది. ఒకవేళ దీన్ని కానీ మనం తీసేసినట్లయితే రివర్స్ ఈక్వల్స్ టు ఈ పారామీటర్ తీసుకున్నట్టయితే నెంబర్స్ ని, రైట్, సో అసెండింగ్ ఆర్డర్ లో ప్రింట్ చేస్తుంది. ఇది కూడా అంతే. ఇది కూడా ఆల్రెడీ చూసాం మనం సోర్టెడ్. ఓకే, తర్వాత ఏంటి ఈ అని చెప్పి ఒక లైబ్రరీ ఉంది. ఏంటంటే ఎఫిషియంట్ లార్జ్ డేటా సెట్స్ వాడటం. ఆల్ చెక్ ఆల్ ఐటమ్స్ ఆర్ ట్రూత్లీ. చెక్ ఇఫ్ ఆల్ నెంబర్స్ ఆర్ బిలో థ్రెషోల్డ్. ఈ కోడ్ రాసి చూడండి మీరు ఒకసారి. సో ఆల్ అనే ఒక మెథడ్ ఉంది, అలాగే మనకి ఎనీ అనే మెథడ్. ఇవన్నీ కమింగ్ వచ్చినప్పుడు చూద్దాం ఒకసారి. ఇది డైరెక్ట్ మెథడే కదా ఆల్ అనేది. సో అన్ని కూడా ట్రూ అయినాయి. ఫర్ x ఈజ్ లెస్ దాన్ 10, x ఇన్ నెంబర్స్. ఓకే, చెప్పండి. రైట్, ఇక్కడ మనం ఇప్పుడు మనకి ఎక్స్ లో ఏమున్నాయి? 1, 3, 1. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను 11 పెడుతున్నాను. అప్పుడు ఏమవుతుంది? సో ఏమైంది? అన్ని ఎలిమెంట్స్ కూడా x 10 కన్నా తక్కువ లేవు, ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఫాల్స్ ని రిటర్న్ చేసింది. ఇదే ప్లేస్ లో మనం ఎనీ పెట్టామనుకో, ఎనీ మనకి ఏమైనా రిటర్న్ చేసింది? 2ని రిటర్న్ చేసింది. అంతేనా? సో ఇందులో నేను అన్ని కూడా పెద్ద నెంబర్స్ ఇచ్చి 12, 13. ఇప్పుడు ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. సమ్ ఆఫ్ టాప్ 3 నెంబర్స్. యాక్చువల్ గా ఇది ఏంటి అనేది మీకు ఏమైనా క్లారిటీ వచ్చిందా? స్లైసింగ్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నుంచి 0 దగ్గర నుంచి 3 ఎలిమెంట్స్ సమ్ చేసి చెప్పమని అడుగుతున్నాం. ఓకే, ప్రింట్ సమ్ ఆఫ్ సోర్టెడ్. సో ఇందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని నెంబర్స్ యాడ్ చేద్దాం.
ఓకే, సో నాకు సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ కావాలి. ఏం చేయొచ్చు? ఇది సమ్ మెథడ్ ఆల్రెడీ మనం చూసింది. ఏమైంది? సమ్ ఆఫ్ sorted నెంబర్స్ కామా ఎక్కడ మిస్ చేసాం? మిస్ చేసాం. రైట్. సో ఫస్ట్ 3 నెంబర్స్ యొక్క సమ్ ఎంత అంట? 25. అంటే ఫస్ట్ 2 నెంబర్స్ అంటే ఫస్ట్ 0, 1, 2. ఓకే, దీన్ని ఫస్ట్ సోర్ట్ చేస్తాం. రైట్. ఓకే, వీటిని సోర్ట్ చేస్తుంది. సోర్ట్ వాల్యూ ఎంత? ఓకే, ఇది రన్ చేయలేదా నేను? రైట్. ఇప్పుడు ఎంత? 4, 7, 8, 9. సో ఏం చేస్తుంది ఇది? ఫస్ట్ లాస్ట్ 3 నెంబర్స్ రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ అని రాశాను కదా ఇక్కడ. లాస్ట్ 3 నెంబర్స్ ని సమ్ చేసి చూపించమని. ఇప్పుడు ఫైనల్ గా మీకు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. దీన్ని బేస్ చేసుకుని ఆన్సర్ మీకు బాగా అర్థమవుతుంది. నాకు ఏం చేశారంటే ఒక లిస్ట్ లో ఈ నెంబర్స్ ఇచ్చారు. ఓకేనా? ఈ లిస్ట్ లో ఈ నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్ అన్నిటిని కూడా సోర్ట్ చేసి, అంటే రివర్స్ లో సోర్ట్ చేసి లాస్ట్ 3 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, అదే ఫస్ట్ 3 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి సమ్ కావాలని అడిగాను. నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? మనకు ఒక లిస్ట్ లో నెంబర్స్ ఉన్నాయి. ఇది హోమోజీనియస్, అంటే అన్ని డేటా టైప్స్ సేమే, అంటే అన్ని కూడా ఇంటిజర్స్. సో నెంబరిక్ లిస్ట్ అనుకున్నాం. ఇందులో ఈ ఐటమ్స్ లో ఏం చెప్పమంటున్నారు? ఏవైతే హైయెస్ట్ 3 వాల్యూస్ సమ్ కావాలని అడిగారు. హైయెస్ట్ 3 వాల్యూస్ సమ్ కావాలని అడిగారు. ఇందులో హైయెస్ట్ 3 వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? హైయెస్ట్ 3 వాల్యూస్ ఏమేమి ఉన్నాయి ఇందులో? 88, 13, 12. 88, 13, 23 ఉంది కదా. 23. వీటిని మనం హైయెస్ట్ 3 వాల్యూస్ ని బయటకు లాగాలి. ఎలా లాగుతాం? సో ఫస్ట్ నేను ఏం చేద్దాం? ప్రింట్ చేస్తున్నాను బేసికల్ గా. sorted రివర్స్ ఈక్వల్స్ టు 2 అని రాసి. ఓకేనా? సో ఏమొచ్చింది మనకి? ఫస్ట్ ఈ లిస్ట్ వచ్చేస్తుంది మనకి. రివర్స్ లో ట్రూ చేసుకుంది. లేదు మీరు రివర్స్ లేకపోతే డిసెండింగ్ ఆర్డర్ లో, ఎసెండింగ్ ఆర్డర్ లో వస్తే అప్పుడు ఏం చేస్తారు? లాస్ట్ 3 నెంబర్ ని స్లైస్ చేసుకుంటారు. లాస్ట్ 3 నెంబర్స్ ని ఎలా స్లైస్ చేస్తారు? -3 అనేస్తే సరిపోతుంది కదా. ఓకే, సో ఫస్ట్ దీని ప్రకారంగా చేద్దాం. ఇప్పుడు ఇందులో ఉన్న లాస్ట్ 3 నెంబర్స్ ని బయటకు తీసుకురావాలి. అదే ఫస్ట్ 3 నెంబర్స్ ని ఎలా చేస్తాం? ఓకే, ప్రింట్ ఓకే, మనకి ఈ స్టేట్మెంట్. సో ఇవన్నీ కూడా ఇక్కడికి మనకి లిస్ట్ వచ్చేసింది. :3 అంటే ఏంటి? మనకి ఏమొచ్చింది? ఫస్ట్ నుంచి 3 ఎలిమెంట్స్ మనకు వచ్చింది. అదే వాళ్ళ రివర్స్ వాడలేదనుకో, ఏమని రాస్తారు ఇక్కడ? రివర్స్ వాడకపోతే sorted. ఇక్కడ మీరు స్లైసింగ్ ఆపరేషన్ ఏం చేస్తారు? ఇక్కడ -3 అని రాయొచ్చా? ఏమండి? 12, 13, 18 వచ్చినాయా? 88 లాస్ట్ నెంబర్స్. అర్థమైందా? ఓకే, సో తర్వాత చేస్తున్నాం ఏంటని? అర్థమైంది. ఓకే, సో ఈ మూడింటిని సమ్ చేసుకున్నాం. టోటల్ గా సమ్ తోటి సమ్ చేసుకున్నాం. రైట్. మ్యాప్ చూడండి మీరు, ఇవన్నీ ఫిల్టర్, ఎన్యూమరేట్, ఇవన్నీ కూడా మనకి లిస్ట్ లో ఉన్న మెథడ్స్. ఓకే, తర్వాత మనకున్న మెయిన్ ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి, ఇంకా సో మెనీ మెథడ్స్ ఉంటాయండి. మనం అవసరం వచ్చినప్పుడు దాని మీద రీసెర్చ్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు లిస్ట్ అనే ఒక ఐటమ్ ఉంది. అందులో హెట్రోజినియస్ వాల్యూస్ ని సేవ్ చేసుకోవచ్చు, అంటే మల్టిపుల్ వాల్యూస్ ని సేవ్ చేసుకోవచ్చు. అందులో ఇండెక్సింగ్ ద్వారా మనం ఇండెక్సింగ్ చేసుకోవచ్చు. అలాగే వాల్యూస్ ని కావాలనుకుంటే స్లైసింగ్ చేసుకోవచ్చు, బయటకి తీసుకొచ్చుకోవచ్చు. అలాగే స్లైసింగ్ ద్వారా లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్
వాల్యూస్ ని ఏవైతే సెకండ్ ఇండెక్స్ ఏదో ఉందో దాని వాల్యూని కూడా మనం మార్చగలుగుతున్నాం. అంటే ఇవి మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ లిస్ట్ అనేది. అలాగే ఇంకా ఏం చేసాం, లిస్ట్ లో ఉన్న మెథడ్స్ కొన్ని చూసాం, రైట్. కొన్ని ట్రావర్సింగ్ చూసాం, అసలు లిస్ట్ ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు, ఎన్ని మెథడ్ లో క్రియేట్ చేయొచ్చు అనేది చూసాము, లిస్ట్ మెథడ్ చూసాము. ఓకే, ఇవన్నీ కూడా లిస్ట్ కి సంబంధించిన దాదాపు ఒక 30%. ఇంకా మీరు రీసెర్చ్ చేస్తే బోల్డ్ అన్ని వస్తాయి. మీకు లిస్ట్ లో అవసరం వచ్చినప్పుడు వాటిని చూసుకుందరు. ఓకే, అలాగే మనకు టుపుల్స్ ఉన్నాయి. టుపుల్స్ అనేది లిస్టే. టుపుల్స్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ లిస్టే. కాకపోతే టుపుల్ ఏంటంటే ఇమ్యూటబుల్. మనం లిస్ట్ లో ఏదైతే సెకండ్ వాల్యూని మార్చామో, లిస్ట్ ఐటమ్ లో ఉన్న సెకండ్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూని మార్చామో, ఇక్కడ అలా మార్చలేము. ఓకేనా, మనకి స్ట్రింగ్, ఇంటిజర్ ఇవన్నీ కూడా మనకి ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఇన్ పైథాన్ tuple is the ordered immutable collection of elements. Tuples are similar to list, but unlike list, they cannot modify after creation. No adding, removing or changing elements. మీరు కొత్త ఎలిమెంట్స్ ని tuple లోకి యాడ్ చేయలేరు, మీరు మాడిఫై చేయలేరు. ఓకేనా, ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయలేరు. మొత్తం tuple కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు ఎలిమెంట్ ని. మరి ఎందుకండి ఇవి అవసరం? ఓకేనా, మరి టుపుల్లో ఉన్న ఎలిమెంట్స్ ఏ విధంగా చేంజ్ చేస్తాం? వాళ్ళు నాకు అవసరం వచ్చింది, నాకు టుపుల్లో సెకండ్ ఎలిమెంట్ మార్చాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టుపుల్ని లిస్ట్ లోకి కన్వర్ట్ చేసుకుని అందులో ఎలిమెంట్ ని యాడ్ చేసేసి మళ్ళీ అదే లిస్ట్ ని టుపుల్లోకి మళ్ళీ కన్వర్ట్ చేసుకుంటాం. సో కన్వర్షన్ చేసుకోవచ్చు. మనం ఇంటి నుంచి ఫ్లోట్ కి, ఫ్లోట్ నుంచి ఇంటికి మార్చుకున్నాం కదా, క్యార్ నుంచి ఇంటికి, ఫ్లోట్ కి ఇలా మార్చాం కదా. అలాగే టుపుల్స్ నుంచి మనం లిస్ట్ మార్చుకోవచ్చు, లిస్ట్ నుంచి టుపుల్స్ మార్చుకోవచ్చు. సో అది అవసరం వచ్చినప్పుడు అక్కడ చేయాల్సి వస్తుంది. అంతేగాని టుపుల్స్ ని డైరెక్ట్ గా మనం మాడిఫై చేయలేము. ఓకే, టుపుల్ అనేది ఇమ్యూటబుల్, ఆర్డర్డ్, అంటే ఇండెక్స్ తోటి ఆర్డర్ అయి ఉంటాయి 0 దగ్గర నుంచి. ఎలాగైతే మనం లిస్ట్ లో స్లైసింగ్ చేస్తున్నామో 0 దగ్గర నుంచి స్లైసింగ్, ఇండెక్సింగ్ చేస్తున్నాము, ఇక్కడ కూడా అలా చేయొచ్చు. హెట్రోజీనియస్ లిస్ట్ లో నెంబర్ లిస్ట్ నెంబర్ అంటే ఏ ఎలిమెంట్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎలా డూప్లికేట్స్, లిస్ట్ లో డూప్లికేట్స్ ఎలా అవుతాయి, డిక్షనరీస్ అని ఉంటాయి, వాటిలో డూప్లికేట్స్ అలౌ చేయి. ఓకేనా, తర్వాత సింటాక్స్. టుపుల్స్ ఆర్ డిఫైన్డ్ యూజింగ్ ద పెరాంథసిస్. సో దీన్ని పెరాంథసిస్ అంటాం, బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు నేను కూడా కన్ఫ్యూజ్ అవుతాను. దీన్ని బ్రేసెస్ అంటాం, దీన్ని బ్రేసెస్ అని కర్లీ బ్రాకెట్ అంటాం, ఇదేమో పెరాంథసిస్. ఓకే, సో ఒక టుపుల్ రిప్రజెంట్ చేసాం. మై టుపుల్ ఈక్వల్స్ టు 1, 2, 3, హలో. సో ఇప్పుడు మనకు టుపుల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో రైట్. సో టుపుల్ ని పెరాంథసిస్ తో మెన్షన్ చేస్తాము. ప్రింట్ మై అండర్స్కోర్ టుపుల్. మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ మనం మై అండర్స్కోర్ టుపుల్ అని ఇచ్చాం. దీని టైప్ చూద్దాం. సో టైప్ ఆఫ్ మై టుపుల్. సో ఇది ఏం ఆబ్జెక్టు, ఏం క్లాసు? ఓకేనా, ఏం క్లాసు? టుపుల్ క్లాస్. ఓకేనా, క్లాస్ వచ్చేసి టుపుల్. ఈ విధంగా మనం లిస్ట్ టుపుల్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో యూజింగ్ ఇంకా సో మెనీ మెథడ్స్ ఉన్నాయి టుపుల్స్ ని క్రియేట్ చేసుకోవడానికి, అవన్నీ చూద్దాం. సో లేదు, మీరు టుపుల్ ని ఈ విధంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో వితౌట్ పెరాంథసిస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మై టుపుల్ ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసుకుని దాంట్లోకి వితౌట్ పెరాంథసిస్ అంతే కదా, వితౌట్ పెరాంథసిస్ 1, 2, 3, హలో ఇచ్చాం. ఇప్పుడు మనకి టుపుల్ క్రియేట్ అయిపోయింది. కావాలంటే దాన్ని ప్రింట్ చేసుకోండి. ప్రింట్ టైప్ ఆఫ్ టుపుల్. సో వితౌట్ బ్రేసెస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది. నేను ఒకే ఐటమ్ తోటి టుపుల్ ను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఏ ఈక్వల్స్ టు పెరాంథసిస్ వాడుకుంటున్నాను. ఓకేనా, 1, 1. ఇప్పుడు ప్రింట్ ఏ టైప్ ఆఫ్ ఏ, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ, రైట్. సో ఏ అనేది ఇప్పుడు ఏలో ఏం ఎలిమెంట్ ఉంది? 1. సో 1 ఎందులో డిక్లేర్ చేసాము?
parenthesis లో డిక్లేర్ చేసాం. అంతేగా parenthesis అయినా దీన్ని అనుకున్నది మనం. ఓకే, parenthesis లో డిక్లేర్ చేసాం. ఇప్పుడు ఏలో ఎంత వాల్యూ ఉంది? 1 ఉంది. మరి ఏలో ఏం టైప్ ఉంది? టుపుల్ ఉంది అనుకుంటాం. కాకపోతే ఒకటే సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు ఇది ఇంటిజర్ కింద తీసేసుకుంటది. చూడండి, క్లాస్ వచ్చేసి ఇంటి కింద తీసేసుకుంటుంది. మరి సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటంటే కంపల్సరిగా మీరు కామాని మెన్షన్ చేయాలి. ఓకే, అది రూల్. ఇప్పుడు ఇది టుపుల్ లోకి మారింది. ఒక్కోసారి మనకి సింగిల్ ఎలిమెంట్స్ వస్తాయి. సింగిల్ ఎలిమెంట్ ఉండే టుపుల్ ఉంటుంది, సింగిల్ ఎలిమెంట్ ఉండే లిస్ట్ ఉంటుంది. మనం ఓకే సింగిల్ ఎలిమెంట్ అన్నారు కదా అని చెప్పి ఇలా మెన్షన్ చేసేసాం అనుకో, అప్పుడు అది ఎర్రర్ చూపించేస్తుంది. అది లిస్ట్ టుపుల్ అవ్వదు. ఓకేనా? సో తర్వాత ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చూద్దాము. ఇంకా సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా ఉంది. ఇది నోట్స్ ఒక రోజులో అయిపోవాలి మనకి. ఇది వచ్చారా అక్కడ ప్రవళిక? ఓకే, ప్రవళిక అర్థమైందమ్మా? ఎస్ సార్, అర్థమైంది సార్. సో మిగతా వాళ్ళందరూ కూడా అర్థమైంది నాకు తెలిసి. ఇక కలర్స్ ఈక్వల్స్ టు ఒక లిస్ట్ ని క్రియేట్ చేసాం. లిస్ట్ సారీ టుపుల్ బాగా గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు వరకు కాంప్లికేటెడ్ ఒక లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్ లో మెన్షన్ చేస్తున్నాం, టుపుల్ అంటే parenthesis లో మెన్షన్ చేస్తున్నాం. ఇందులో హోమోజీనియస్ డేటానే ఉంది, కాకపోతే హెట్రోజీనియస్ డేటాను కూడా మనం యాడ్ చేయగలుగుతాం. అంటే ఇంటిజర్, ఫ్లోట్ వీటిని కూడా మనం టుపుల్స్ లోకి యాడ్ చేయగలుగుతాం. జస్ట్ లైక్ లిస్టే, కాకపోతే ఇది ఇమ్యూటబుల్ అంతవరకే. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రింట్ మనం కలర్స్ ఆఫ్ 0 అంటే మనకి ఏమొస్తుంది? సో ఇండెక్సింగ్ కూడా సేమ్, లిస్ట్ లో ఇండెక్సింగ్, ఇందులో ఇండెక్సింగ్. సో 0తో స్టార్ట్ అయింది. కలర్స్ ఆఫ్ 0 అంటే ఏమొచ్చింది మనకి? 0 ఎలిమెంట్ లో ఏముంది? రెడ్ ఉంది, రెడ్ డిస్ప్లే చేసింది. ఓకేనా? టుపుల్స్ ఆర్ ఆఫ్ ఇమ్యూటబుల్ అని చెప్తున్నారు. ఎందుకని? ఇప్పుడు నేను కలర్స్ ఆఫ్ ఈక్వల్స్ టు ఎల్లో అని రాశాను. అంటే ఫస్ట్ ఎలిమెంట్ లోకి అంటే గ్రీన్ లోకి ఎల్లోని పంపించమని అడుగుతున్నాను. ఏమంటుంది? టైప్ ఎర్రర్ చూపించేస్తుంది. ఒకసారి చూడండి ఎర్రర్. ఇది ఇక్కడ పేస్ట్ చేసుకుని పెట్టి తీసేస్తున్నాను. ఏమంటుంది? టైప్ ఎర్రర్. టుపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అని చెప్పి చెప్తుంది. ఓకే, లెంత్ కూడా మనకి సేమ్, లెంత్ ఫంక్షన్ కూడా సేమ్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయని చూపిస్తుంది. సింగిల్ ఎలిమెంట్ తోటి అయితే మనం ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, సో తర్వాత కామన్ టుపుల్ ఆపరేషన్స్ ఇవన్నీ చెప్దాం. స్లైసింగ్ ఇవన్నీ కూడా కామన్ గా ఉంటాయి, ఇవన్నీ చెప్తాం. సో వెన్ టు యూజ్ టుపుల్స్. ఓకే, వెన్ యూ నీడ్ అన్చేంజబుల్ కరెక్షన్. సో ఎప్పుడు కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు అప్పుడు మనం టుపుల్స్ తీసుకున్నాం. అండ్ వర్క్ ఫంక్షన్స్ దట్ రిటర్న్స్ మల్టిపుల్ వాల్యూస్. సో ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్. ఓకే, ఇక్కడ టుపుల్ కి డిస్ట్రిబ్యూట్. సో మ్యూటబిలిటీ, మ్యూటబుల్, ఇమ్యూటబుల్, సింటాక్స్ 1 2 3, స్క్వేర్ బ్రాకెట్ లో 1 2 3. పెర్ఫార్మెన్స్ ఈ స్లోగా పెర్ఫార్మ్ అవుతుంది, ఎందుకంటే ఇందులో లాట్ ఆఫ్ కోడ్ ఉంది కాబట్టి. ఇందులో మనం వాల్యూస్ చేంజ్ చేయగలుగుతాం. అంటే సో మెనీ కోడ్ ఉన్నట్టుగా ఇక్కడ టుపుల్ ఫాస్టర్ గా ఉంటాయి. యూస్ కేసు ఫిక్స్డ్ డేటా, డైనమిక్ డేటా. ఓకే, వై టు క్రియేట్ టుపుల్స్ ఇన్ పైథాన్. సో వేస్ టు క్రియేట్ టుపుల్స్ ఇన్ పైథాన్ ఆల్రెడీ మనం చూసాము. ఓకే, టుపుల్ ఈక్వల్స్ టు parenthesis లో 1 2 3 యాపిల్. సో ఈ parenthesis తీసి కూడా మనం టుపుల్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, వితౌట్ parenthesis తో కూడా మనం టుపుల్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ప్యాకింగ్, అన్ప్యాకింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది కొద్దిగా టుపుల్ కొన్న బెనిఫిట్, అది మళ్ళీ చెప్తాను నేను. ఓకేనా? టుపుల్ కన్స్ట్రక్టర్ యూజింగ్ ద టుపుల్ కన్స్ట్రక్ట్ అంటే టుపుల్ మెథడ్ ద్వారా కూడా మనం టుపుల్ ఫంక్షన్ ద్వారా కూడా మనం టుపుల్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. లిస్ట్ డేటా ఈక్వల్స్ టు 789. ఇది ఇందులో ఏముంది? లిస్ట్ డేటా 789 అనేది ఏంటి? ఇక్కడ లిస్ట్ డేటా అనేది లిస్ట్. ఓకే, టుపుల్ 3 ఈక్వల్స్ టు టుపుల్ ఆఫ్ లిస్ట్ డేటా. టుపుల్ ఆఫ్ లిస్ట్ డేటా ఏదైతే ఈ లిస్ట్ ఉందో టుపుల్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? ఈ ఫంక్షన్ లో అంతకు ముందు వరకు మీకు రావు డౌట్స్. ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు? నో సార్, నో డౌట్. లేదు కదా? సో మీరు లిస్ట్ ఉంది, లిస్ట్ ని టుపుల్ లోకి మార్చుకోవాలి అనుకుంటే టుపుల్ మెథడ్, టుపుల్ బాగా వాడండి. నేను మెథడ్ అని వేస్తున్నాను కానీ టుపుల్ ఫంక్షన్ అంటున్నాను కానీ ఇక్కడ కన్స్ట్రక్టర్ అనే వాడాలి. ఓకేనా? కన్స్ట్రక్టర్, టుపుల్ కన్స్ట్రక్టర్. ఓకే, వేస్ టు ట్రావర్స్ ఎటబుల్ ద టుపుల్స్. మనం లిస్ట్ ట్రావర్సింగ్ చూసాం. ఒకవేళ నాకు
అన్ని ఈవెన్ నెంబర్స్ తోటి ఉండే లిస్ట్ కావాలి, అన్ని ఆడ్ నెంబర్స్ తో ఉండే లిస్ట్ కావాలి, పవర్ 4 తోటి ఉండే లిస్ట్ కావాలి, లేకపోతే ఇలా చేసుకున్నాం కదా, మనం ఇలా ట్రావర్స్ చేసుకున్నాం కదా, లిస్ట్ ని క్రియేట్ చేసుకున్నాం కదా. అలాగే ఇక్కడ మనం లిస్ట్ యూజింగ్ ఫర్ లూప్ తోటి కూడా మన టుపుల్స్ కూడా ఆ విధంగా ట్రావర్సింగ్ చేసుకోవచ్చు. సో బేసిక్ మనం ఫర్ లూప్ తో ఎలాగైతే ట్రావర్సింగ్ చేస్తున్నామో లిస్ట్ ని ఇక్కడ కూడా అంతే సేమ్. సో ఫ్రూట్స్ అనే ఒక టుపుల్ ఉంది, అందులో యాపిల్ బనానా ఉన్నాయి. ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ లేదనుకుంటే మీరు ఇక్కడ ఏ అని రాసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సో రేటబిలిటీ ఏ ఇక్కడ ఫస్ట్ ఏ వాల్యూ 0, ఓకే, ఇండెక్స్ అంటే 0, ఓకే, ఫ్రూట్ ని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఫ్రూట్ కాకుండా ఇక్కడ ఏ రాదు, ఇక్కడ ఫ్రూట్ రాశాను కాబట్టి ఫ్రూట్ అని రాశాను, ఇక్కడ ఏ. ఓకే, ఏమవుతుంది మనకి యాపిల్ బనానా చెర్రీ. సో అన్నిటిని కూడా లిస్ట్ అనేది టుపుల్ అనేది డెకరేట్ చేసి మనకి వాల్యూస్ ని ప్రింట్ చేస్తుంది. మీరు లిస్ట్ లో ఎలాగైతే ప్రింట్ చేసుకున్నారో అంతే. యూజింగ్ వైల్ లూప్ తోటి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వైల్ లూప్ తోటి కూడా మనం ట్రావర్సింగ్ చేసుకోవచ్చు. మీరు మర్చిపోతూ ఉంటారు వైల్ లూప్. ఓకే, వైల్ కండిషన్ ఏంటో గుర్తు తెచ్చుకోండి. వైల్, సో ఇక్కడ రావాల్సిన కండిషన్స్ రాస్తాము, ప్రింట్ నెంబర్ ఆఫ్ ఐ. ఓకే, సో ఇది మీకు అర్థమైందా? ఐ ఈక్వల్స్ టు 0. ఇనిషియల్ గా ఐ వాల్యూ 0 చేసుకున్నాను. ఐ ఇన్ లెంత్ ఆఫ్ నెంబర్స్. లెంత్ ఆఫ్ నెంబర్స్ ఏం రిటర్న్ చేస్తుంది? 3 ని రిటర్న్ చేస్తుంది కదా. ఐ ఈజ్ లెస్ దాన్ 3. ట్రూ నా ఫాల్సా? 0. ఫస్ట్ ఇనిషియల్ గా 0 కాబట్టి 0 ట్రూ కాబట్టి మనకు ప్రింట్ నెంబర్స్ ఆఫ్ ఐ అంటే ఓకే నెంబర్ ఆఫ్ 0. నెంబర్ ఆఫ్ 0లో ఏముంది? 10. అందుకని 10 ప్రింట్ చేస్తుంది, 20 ప్రింట్ చేస్తుంది, తర్వాత 30. థర్డ్ ఫోర్త్ ఇటరేషన్ వచ్చేసరికి ఫాల్స్ అయింది కాబట్టి క్లోజ్ అయిపోయింది. ఓకే, సో తర్వాత యూజింగ్ ఎన్యూమరేట్ విత్ ఇండెక్స్ అండ్ వాల్యూ. ఫర్ ఇండెక్స్ అండ్ కలర్, ఎన్యూమరేట్ కలర్స్. ఓకే, సో ఇండెక్స్ 0. ఇండెక్స్ 0 కావాలం మీరు వేరే రకంగా కూడా రాసుకోవచ్చు. 0లో రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, బ్లూ. ఇక్కడ ఎన్యూమరేట్ మెథడ్ ని యూజ్ చేసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ 2 పారామీటర్స్ ని పాస్ చేస్తున్నాం కాబట్టి, ఇండెక్స్ కలర్ ని పాస్ చేస్తున్నాం కాబట్టి మనం ఎన్యూమరేట్ ను వాడుకుంటాం. ఓకే, సమ్మరీ టేబుల్. తర్వాత ఇంకా క్లోజెస్ట్ ఈక్వలెంట్ ఆఫ్ ట్రూ ఇన్ఫర్మేషన్. సో నాకు ఆ 0 దగ్గర నుంచి క్రియేట్ ఏ టుపుల్ ఆఫ్ స్క్వేర్స్ ఫ్రమ్ 0 to 9. 0 దగ్గర నుంచి మనం ఎలాగైతే లిస్ట్ లో క్రియేట్ చేసాం ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏం చేస్తున్నాము కాకపోతే టుపుల్ అనే మెథడ్ లో మనకు కావాల్సిన ఏదైతే ఫంక్షన్ ఉందో, కోడ్ ఉందో అది రాసుకోండి. ఎక్స్ స్టార్ $2 ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 10. రేంజ్ ఆఫ్ 10 అంటే 0 దగ్గర నుంచి 9 వరకే కదా. వచ్చిన వాల్యూ వల్ల స్కేర్ లో సేవ్ అవుతుంది. సో ఈ విధంగా మనం టుపుల్ ని క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని లిస్ట్ ట్రావర్సింగ్ అంటాం కదా, అదే టుపుల్ ట్రావర్సింగ్. సో 0 దగ్గర నుంచి 81. ఓకే, 0 స్క్వేర్ ఈక్వల్ 0, 1 స్క్వేర్ ఈక్వల్స్ 2. ఈ విధంగా మనం ఒక లిస్ట్ ని క్రియేట్ చేసుకున్నాం. ఫిల్టరింగ్ ఎలిమెంట్ కండిషనల్ టుపుల్ ఆఫ్ ఈవెన్ ఫ్రమ్ 0 to సేవ్. ఇక్కడ టుపుల్ వాడుకుంటాం. ఓకేనా, వచ్చిన వాల్యూ లిస్ట్ లో రిటర్న్ అవుతా ఉంటే ఆ వచ్చిన లిస్ట్ ని టుపుల్ లోకి కన్వర్ట్ చేసి ఈవెన్ లోకి సేవ్ చేస్తాం. ఓకే, 0 to 4 6 8 ఇక్కడ కండిషన్ రాసా, ఇఫ్ కండిషన్. ఓకేనా, తర్వాత యూజింగ్ మల్టిపుల్ ఇటరబుల్ లైక్ నెస్టెడ్ లూప్. నెస్టెడ్ లూప్స్ కూడా మనం సేమ్ లిస్ట్ లో ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ అంతే, కాకపోతే అంతా కూడా టుపుల్ కన్స్ట్రక్టర్ లో రాసుకుంటాం ఏదైతే కావాలో. ఇది ఏంటిది? నెంబర్స్ ఈక్వల్స్ టు ఇది ఇచ్చారు, ఫైనల్ గా టుపుల్ లో కన్వర్ట్ చేస్తాము. వచ్చిన వాల్యూని 2తో మల్టిప్లై చేసి ప్రింట్ చేయమన్నారు. సో లిస్ట్ నెంబర్స్ టుపుల్, దాన్ని టుపుల్ లోకి మార్చమన్నారు. ఓకే, సో
ఇది టూపుల్లోనే ఉంది. సో మనకి వచ్చిన లిస్ట్లో ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేసి, అంటే ఏం చేసి 2తో మల్టిప్లికేషన్ చేసి దాన్ని లిస్ట్లో కన్వర్ట్ చేయమన్నారు. అందుకని టుపుల్ వాడారు. వాళ్ళు మీరు ఇక్కడ టుపుల్ వాడబోతే ఏమవుతుంది? సో లిస్ట్లో వచ్చేస్తాయండి. లిస్ట్లో వచ్చిన వాల్యూని టుపుల్లో కన్వర్ట్ చేయడానికి ఇక్కడ టుపుల్ మెథడ్ను వాడుకున్నాం. టుపుల్ ఫంక్షన్ అనాలి దాన్ని. ఓకే. సో కామా మీకు తెలుసు కదా, కామా నేను చెప్పాను. ఓకేనా, సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు కామా యూజ్ చేయండి. ఓకే, ఇది కూడా చూడండి 1 2 3 రైట్. ఇవన్నీ చూడండి ఒకసారి, క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఒక సింగిల్ ఎలిమెంట్ తోటి చేయాలంటే మనం కామా పెట్టుకోవాలి. ఇది ఇలా 42 అని రాస్తే నాట్ ఏ టుపుల్ అని చెప్పాం. సో నెంబర్ కింద వచ్చేస్తాం కదా. వితౌట్ పారాంథసిస్ రావాలంటే 1 2 3 అని రాసుకుందాం. ఇక్కడ దీని పరిస్థితి ఏంటి? హలో అనేది ఒక స్ట్రింగ్. ఓకేనా. సో బి ఈక్వల్స్, ఇప్పుడు మనకు బిలో ఏమొచ్చింది చెప్పండి? ప్రింట్ బి. ఓకే. సో మనకి హలో అనేది స్ట్రింగ్ కింద వచ్చింది, ఒక ఎలిమెంట్ కింద వచ్చింది. హలో అనేది ఫస్ట్ ఎలిమెంట్. ఇలా కాకుండా నేను టుపుల్ అని ఇక్కడ వాడాను. టుపుల్ ఏమొచ్చింది ఇక్కడ వాడికి వచ్చినప్పుడు ఈచ్ ఎలిమెంట్ ని టుపుల్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా. ఈచ్ ఎలిమెంట్ ని టుపుల్లోకి కన్వర్ట్ చేసేసింది, టుపుల్ మెథడ్. రైట్. తర్వాత ఈ కోడ్ని అర్థం చేసుకోవడానికి మనకి వాళ్ళ టుపుల్ మెథడ్ వాడుకోకుండా ఒక టుపుల్ని క్రియేట్ చేయమని, అప్పుడు మనకి ఈ స్టార్ ఏంటి, ఈ స్టార్ వాళ్ళ యూజ్ ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయి. ఇదే సెషన్ లో చెప్తాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 10, 2. ఓకే, దీన్ని బ్రేక్ చేద్దాము. ఏం ప్రింట్ అవుతుందండి? ఎక్స్ ఫర్ రేంజ్ ఆఫ్ ఫస్ట్ ఎక్స్ 1 వాల్యూ. సో 2 ఇంక్రిమెంట్ చేయమంటుంది. 1 3 5 10. ఓకే, నేను ఈ స్టార్ తీసేసాను. ఓకే, ఈ కామా తీసేసాను. ఏమవుతుంది? ప్రింట్ T2. ఏం ప్రింట్ అవుతుందో చెప్పండి? T2లో లిస్టే ప్రింట్ అవుతుంది. ఏమేమి వాల్యూస్ వస్తాయి T2 లిస్ట్ లోకి? మనకి T2 లిస్ట్ లోకి ఏమేమి వాల్యూస్ వస్తాయి? నాకు మీకు ఇది అర్థమవట్లేదా? లిస్ట్ ట్రావర్సింగ్ అంటే లిస్టులు క్రియేట్ చేయడం 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి అండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 10, 2 అంటే ఎంత? ఏం రిటర్న్ చేస్తారు చెప్పండి? ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 2, 10, 2. ఈ స్టేట్మెంట్ వరకు ఏం రిటర్న్ చేస్తుంది? 1 3 5 7 9. 1, 3, 5 7 9 రిటర్న్ చేస్తుంది. అసలు ఈచ్ ఇటరేషన్ అప్పుడు వచ్చి ఈ ఎక్స్ లోకి ఇది సేవ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఎక్స్ లోకి 1 సేవ్ అయింది, తర్వాత 3 యాడ్ అయింది, తర్వాత 5 యాడ్ అయింది, ఇలా యాడ్ అయిపోయింది. సో ఫైనల్ గా దీని మీనింగ్ ఇది. ఇప్పుడు ప్రింట్ టు వచ్చేసి జనరేటర్ ఆబ్జెక్ట్ వచ్చింది. T2 ఈక్వల్స్ టు
ఓకే. సో ఇప్పుడు మీరు లిస్ట్ ట్రావర్సింగ్ లో ఓకే. ఇక్కడ మనం బ్రాకెట్ యూజ్ చేస్తాం లిస్ట్ లో. ఓకే. ఈ విధంగా మనం లిస్ట్ ని క్రియేట్ చేసుకున్నాం. మరి ట్యుపుల్స్ తో కూడా ఈ విధంగా మనం క్రియేట్ చేయాలి అంటే ఓకే. లిస్ట్ టుపుల్ క్రియేట్ అయింది కదా మనకి. ఇందాకడేమో లిస్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడేమో టుపుల్ క్రియేట్ అయింది. సో మరి దానికి ఎక్స్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ ఇక్కడ వరకు కామన్ ఏమో. ఓకేనా? ఇక్కడ వరకు కామనే కదా. మనకు టుపుల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇక్కడ వరకు పెట్టేసుకుందాం. మనకి లిస్ట్కి అయితే ఎలా రాసామో టుపుల్కి కూడా అలాగే రాదు. సో ఇక్కడ వరకు మనం కామన్ గా రాసాం. రైట్. దీనికి ఇక్కడ కామా కూడా లేదు కాబట్టి కామా తీసేసాం. ఇప్పుడు ఎలాగైతే సారీ ఇప్పుడు ఎలాగైతే మనం లిస్ట్ ని క్రియేట్ చేసామో అలాగే టుపుల్ని కూడా ఇలాగే క్రియేట్ చేయొచ్చు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఎర్రర్స్ త్రో చేస్తారు. జనరేటర్ ఆబ్జెక్ట్ అని చెప్పి ఇలా త్రో చేస్తుంది. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ఇది టుపుల్ అని మెన్షన్ చేయడానికి ఇక్కడ ఒక స్టార్ ని మెన్షన్ చేస్తాం. ఈ స్టార్ అంటే ఏంటి అనేది ఈ సెషన్ లో చెప్తాను. ఓకేనా? మనకి టుపుల్ కొన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి? టుపుల్లో సింగిల్ ఎలిమెంట్ వస్తే దాన్ని లిస్ట్ కింద తీసేసుకుంటుంది. దాన్ని ఇంటిజర్ ఫ్లోట్ కింద తీసేసుకుంటుంది. అందుకని కంపల్సరీగా క్రియేట్ చేసేటప్పుడు సింగిల్ ఎలిమెంట్ వచ్చినప్పుడు కామా యాడ్ చేసుకోవాలని చెప్పారు. ఓకే. సో ఇప్పుడు ఏమైంది? టుపుల్ క్రియేట్ అయింది. ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ స్టార్ ఎందుకు వాడాను? ఇది టుపుల్ అని చెప్పడానికి వాడాను స్టార్ ని. ఓకేనా? సో తర్వాత కామా సింగిల్ ఎలిమెంట్ వచ్చినప్పుడు కామా ఉండటం వల్ల ఇది టుపుల్ లోకి మారుతుంది. ఓకే. సో ఎగ్జాంపుల్ చూడండి పోనీ. దీన్ని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ స్టేట్మెంట్ లో సింగిల్ ఎలిమెంట్ వచ్చేటట్టు పెట్టి చూసుకోండి. ఇప్పుడు నేను కామా తీసేస్తున్నాను. దాన్ని ఎర్రర్ తో చేస్తున్నా చేస్తున్నా. సో కంపల్సరిగా కామా మెన్షన్ చేయాల్సిందే. ఓకే. సో ఇక్కడ దానికి సంబంధించిన నోట్స్ అంతా ఉంది. ఒకసారి చూడండి. ఇదంతా నేను చెప్పింది మీకు. ఓకే. యూజ్ దిస్ మెమరీ ఎఫిషియన్సీ పర్పస్, ఫ్లెక్సిబిలిటీ పర్పస్ దీన్ని యూజ్ చేసుకున్నాం అని చెప్తున్నాను. ఓకే. తర్వాత ఇక్కడ మనకి టుపుల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఆపరేషన్స్ విత్ టుపుల్స్. సో ఫస్ట్ టుపుల్ కన్కాటినేషన్ అంటే రెండు టుపుల్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. ఓకే.
సో T1 T2 రెండు టూపుల్స్ T1 ప్లస్ T2 అంటే మనకి ఏమొస్తుంది? సో రెండు టూపుల్స్ ని కన్కాటినేట్ అయ్యి వస్తున్నాయి మనకి, రైట్? కన్కాటినేషన్ ఆపరేటర్ ప్లస్ ఆపరేటర్ చేయొచ్చు. ఓకే, T3 ఈక్వల్స్ టు 7 8. సో T1 ప్లస్ ఇప్పుడు కూడా టూపుల్ క్రియేట్ అయింది. ఓకే, ఎంటీ న్యూ టూపుల్ ఈక్వల్స్ టు T1 ప్లస్ ఎంటీ. ఓకే, సో ఎంటీ టూపుల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ సింగిల్ ఎలిమెంట్ తోటి మనం సింగిల్ ఎలిమెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ట్రిపుల్ రిపిటేషన్ అంటే స్టార్ ఆపరేషన్స్. సో స్టార్ ఆపరేషన్ కూడా మనం చేయొచ్చు అని చెప్తుంది. సో టీ అనే ఒక టూపుల్ ఉంది, ఏ టీ ఇంటూ 3 అని ఇచ్చాం. ఏమవుతుంది? సో 3 సార్లు రిపీట్ అయింది. ఓకే, 4 అంటే 4 సార్లు రిపీట్ అయింది. ఏబి ఏబి ఏ. ఎంటీని 5 సార్లు రిపీట్ చేసిన అంతే కదా. సో దీన్ని 4 సార్లు రిపీట్ చేస్తే 4 టైమ్స్ వచ్చింది. ఓకే, 3 into 4. సో కాన్కాటినేట్ చేసుకుంటాం, రైట్? సో తర్వాత టుపుల్ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్, ఇది కొద్దిగా ఇంపార్టెంట్. ప్యాకింగ్ ఎలా చేస్తాము, టుపుల్ని అన్ప్యాకింగ్ ఎలా చేస్తాము. ప్యాకింగ్ టైం ఉందండి? మీకు క్లాస్ లేదు కదా ప్రవళిక? లేదు సార్. నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాడు ప్రవళిక, నెట్ సెట్ చేసుకోలేదు రోజులంటే స్టూడెంట్స్. సో ప్యాకింగ్ assigning the multiple values to the single tuple. ఓకే, assigning the ప్యాకింగ్ అంటే assigning the multiple values to the single tuple. Unpacking, extracting tuple elements into the variable. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. tuple లో ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ ఉంటుంది. ప్యాకింగ్ అంటే assigning multiple values to the single tuple. ఓకే, మల్టిపుల్ వాల్యూస్ ని ఇది మనం ఆల్రెడీ చూసాం అసైన్మెంట్. మల్టిపుల్ వాల్యూస్ ని అసైన్ చేశారు, ఎలా అసైన్ చేయాలి, అలాగే అందులో నుంచి సింగిల్ ఎలిమెంట్స్ కింద ఎలా తీసేయాలో దాన్ని అన్ప్యాకింగ్ అండి. ఇక చూడండి, ప్యాకింగ్ చూడండి ముందు. సో ప్యాక్డ్ అంటే 1 2 3, ఇది ఒక టుపుల్ క్రియేట్ చేయడానికి ఇది ఒక మెథడ్, మీకు తెలుసు కదా, అవునా కాదా? మీరు పారాంథసిస్ ఇవ్వకుండా ఇలా డైరెక్ట్ గా కూడా క్రియేట్ చేయొచ్చా? ఇక్కడ ఏం చేస్తున్నాను, మల్టిపుల్ వాల్యూస్ ని ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, మల్టిపుల్ వాల్యూస్ ని ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాను. సో దీన్నే ప్యాకింగ్ అంటున్నాను. సో ఇలా ప్యాక్ చేస్తే వచ్చేదాన్ని టుపుల్ అంటున్నాను. ఓకే, 1 2 3. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్, హెట్రోజీనియస్ వాల్యూస్ ని మనం ప్యాక్ చేస్తున్నాం. హలో 5 2. ఓకేనా? సో ఇది హెట్రోజీనియస్. ఇలా మనం ఒక టుపుల్ ని క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? మల్టిపుల్ వాల్యూస్ ని ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాము, అలా వచ్చిన దాన్ని టుపుల్ అంటాం. సో అన్ప్యాకింగ్ ఎలా చేస్తాం చూడండి. ఇప్పుడు ఏబిసి ఈక్వల్స్ టు ఏ కామా బి కామా సి ఈక్వల్స్ టు 10 కామా 20 కామా 30 అనే లిస్ట్ ఉంది. ఓకేనా? పోనీ దీన్ని నేను ఏం చేస్తున్నానంటే జెడ్ అనే ఒక లిస్ట్ క్రియేట్ చేసి జెడ్ ఈక్వల్స్ టు 10 కామా 20 కామా 30. ఇప్పుడు మనకి జెడ్ అనే టుపుల్ లిస్ట్ అని వేసిన పొరపాటున. ఇప్పుడు జెడ్ టుపుల్ ఏమున్నాయి, 10 కామా 20 కామా 30 ఉన్నాయి. ఇప్పుడు ఏ కామా బి కామా సి ఈక్వల్స్ టు జెడ్ అంటే ఏమొస్తుంది? ఇప్పుడు ఏమొస్తుంది చూడండి. ఇప్పుడు ఏ కామా ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి చూస్తే మనకి చెట్ దగ్గర ఓపెన్ పారాసిస్ 2 పెట్టారు సార్. సో ఇప్పుడు ఏలో ఎంత వాల్యూ ఉంది? 10 ఉంది. ఓకే, బిలో
20 ఉంది. మరి ఏలో ఉన్నది ఏంటిది? ఇంటిజరా టపులా? ఇంటీజర్ సార్. ఇంటీజర్. ఏబిసిలో ఏలో ఇంటిజర్ అన్నాడు. రైట్. సో ఇది చూద్దాం. ఇప్పుడు మనకి ఇందులో 3 ఐటమ్స్ ఉన్నాయి. ఓకేనా? నేను 2 ఐటమ్స్ కింద డివైడ్ చేయండి. ఏబి ఈక్వల్స్ టు జెడ్. నేను తప్పుగా మెన్షన్ చేస్తాను. ఓకే, ఏమవుతుంది ఇక్కడ? సో టూ మెనీ వాల్యూస్ టు అన్ప్యాక్. టూ మెనీ వాల్యూస్ ఉన్నాయి అన్ప్యాక్ చేసుకోవడానికి అని చెప్తుంది. సో అందుకని ఈ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేయడానికి ఏం చేస్తాము అంటే, సో మీరు దేనికైతే ఎక్కువ వాల్యూస్ ఇవ్వాలో దానికి స్టార్ని మెన్షన్ చేస్తారు. ఓకేనా? స్టార్ ఏ ఈక్వల్స్ టు బి. సో ఫస్ట్ దీన్ని 2 పార్ట్ల కింద, అంటే 2 వేరియబుల్స్ కదా ఇచ్చింది. సో దీన్ని మూడు వాల్యూస్ ఫస్ట్ 2 ఏకి అసైన్ చేస్తుంది, లాస్ట్ దాన్ని బికి అసైన్ చేస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఏలో ఏముంది? సో 10, 20 ఒక లిస్ట్ కింద కన్వర్ట్ చేసేసి తర్వాత బిని ఒక 30 కింద చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఇందులో 77, 99, రామన్ ఇచ్చాను. రైట్. ఇప్పుడు ఏలోకి ఎన్ని వస్తాయి వాల్యూస్? ఏలోకి ఎన్ని వస్తాయి వాల్యూస్? 3 సార్. అది డివైడ్ చేయదు నాన్న. ఇక్కడ ఏం జరిగింది చూడు కరెక్ట్గా. ఏబిసి ఒక్కో దానికి ఒక వాల్యూ అసైన్ అయ్యి కదా. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3టికి అసైన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 2 వేరియబుల్స్ని ఇచ్చినప్పుడు ఏమైంది? ఫస్ట్ 2టిని ఏలో సేవ్ చేసింది, మిగిలిన ఒక్క దాన్ని బిలో సేవ్ చేసింది. అలాగే ఇప్పుడు ఆలోచించు. ఇప్పుడు బిలో ఒకసారి రామ్ ఒక్కటే ఉంటుంది. బిలో రామ్ ఒక్కటే ఉంటుంది. ఓకేనా? ఇలా మీరు అసైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కామా సి ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది? 99, బిలో 99, సిలో రామ్ ఉంటుంది. అంతేనా? బి కామా సి. సో దీన్ని అన్ప్యాకింగ్ ఆఫ్ టుపుల్ అంటున్నాం అనమాట. టుపుల్లో నుంచి వాల్యూని బయటకు తీసుకొస్తున్నాం. సో తర్వాత మెంబర్షిప్ టెస్ట్. మెంబర్షిప్ టెస్ట్ అంటే ఏంటంటే ఇన్ అండ్ నాట్. ఇంతవరకు మీరు చూసినాయి. సో ఫ్రూట్స్ లో ప్రింట్ బనానా ఇన్ ఫ్రూట్స్. బనానా ఉంది కాబట్టి ట్రూని రిటర్న్ చేస్తుంది. ప్రింట్ మ్యాంగో ఇన్ ఫ్రూట్స్. మ్యాంగో లేదు కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. నాట్ ఇన్ ఫ్రూట్స్. ఓకే. 3 ఇన్ నెంబర్స్. 3 అనేది ఉంది కాబట్టి రిటర్న్ చేస్తుంది. ఓకే. ఈ విధంగా మనం మెంబర్షిప్ టెస్ట్ చేస్తాం. ఓకే. తర్వాత టుపుల్ మెథడ్స్ ఇన్ పైథాన్. అసలు టుపుల్లో మనకి లిస్ట్ లో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ టుపుల్లో కూడా వస్తాయి. సో కౌంట్ మెథడ్ చూద్దాం. సో ఫస్ట్ కౌంట్ మెథడ్. సో ఇక్కడ ఒక టుపుల్ ఉంది, అందులో 1, 2, 3, 2, 4, 2, 5 ఉన్నాయి. ప్రింట్ నెంబర్స్ డాట్. సో కౌంట్ మెథడ్. కౌంట్ ఆఫ్ 2 అంటే 2 ఎన్నిసార్లు రిపీట్ అయింది మనకి? ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ అయింది. అంతే కదా. లిస్ట్ లో కూడా మనకు ఉంది కదా. సో కౌంట్ మెథడ్ ఉంది కదా. అలాగే కౌంట్ ఆఫ్ యాపిల్ ఎన్నిసార్లు రిపీట్ అయిందంటే 2. సో కౌంట్ ఆఫ్ 10లో సో నెంబర్స్ డాట్ కౌంట్ ఆఫ్ 10 అవుట్పుట్. సో నెంబర్స్ డాట్ కౌంట్ లో 10 ఏమన్నా ఉందా? లేదు కదా. రైట్. తర్వాత 1 హలో 2 హలో 3. సో కౌంట్ ఎన్ని హలో 2 టైమ్స్ వచ్చింది. ఇవన్నీ ఒకటే ఎగ్జాంపుల్ 4 సార్లు తీసుకున్నారు. ఇండెక్స్ మెథడ్ ఏం చేస్తుంది? రిటర్న్స్ ద ఫస్ట్ ఇండెక్స్ వేర్ స్పెసిఫైడ్ వాల్యూస్ ఫోన్. మన లిస్ట్ లో ఏ విధంగా అయితే ఇండెక్స్ మెథడ్ ఉందో ఇక్కడ కూడా అదే. సో ఫస్ట్ అకరెన్స్ ఏది వస్తుందో
అక్కరెన్స్ ని మనకి ఇస్తుంది లిస్ట్ మెథడ్. ఏంటిది ఇండెక్స్ మెథడ్, టుపుల్స్ లో ఇండెక్స్ మెథడ్. ఓకే రైట్. సో ఎక్కడ అక్వై అయిందంట బిలో. సో మనం లిస్ట్ లో ఏం చేసాము, తర్వాత అక్వై చేయాలనుకుంటే తర్వాత చూసుకోవాలని పెట్టాం కదా. ఓన్లీ 2 దే డోంట్ నాట్ సపోర్ట్ మెథడ్ లైక్ అపెండ్, రిమూవ్, సోర్ట్, రివర్స్. ఇవన్నీ కూడా సపోర్ట్ చేయలేము. అపెండ్ ఎందుకు సపోర్ట్ చేయలేదు, మనం ఒక లిస్ట్ ని క్రియేట్ చేసి ఒక టుపుల్ క్రియేట్ చేసిన తర్వాత కొత్త ఎలిమెంట్ ని టుపుల్ కి యాడ్ చేయగలుగుతున్నామా, యాడ్ చేయలేకపోతున్నాం. ఓకేనా, అందులో ఉన్న వాల్యూని మార్చలేకపోతున్నాం ఒక ఐటమ్ వాల్యూ. అందుకని మనకి అపెండ్ కానీ, ఎక్స్టెండ్ కానీ, రిమూవ్ కానీ, పాప్ కానీ, సోర్ట్ కానీ, రివర్స్ కానీ, రివర్స్ వర్కౌట్ వచ్చాం కానీ సోర్టెడ్ రివర్స్, సోర్ట్ రివర్స్ వర్కౌట్ అవ్వవు. సో మనం చేయలేము. ఓకేనా, మరి ఏం చేయొచ్చు, వర్కౌట్ లో మిస్సింగ్ మెథడ్స్ ఏం చేయొచ్చు అంటే, మనం ఫస్ట్ ఒక టుపుల్ తీసుకున్నాం అనుకో, టుపుల్ ని లిస్ట్ లోకి కన్వర్ట్ చేసాం, తర్వాత ఆ లిస్ట్ లోకి ఒక వాల్యూని యాడ్ చేసాం, యాడ్ చేసిన తర్వాత ఆ లిస్ట్ నుంచి టుపుల్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం, ఫైనల్ గా టుపుల్ ని ప్రింట్ చేసాం. ఓకేనా, సో టుపుల్ ని సోర్ట్ చేయాలనుకుంటే సోర్టెడ్ లిస్ట్ ఈక్వల్స్ టు సోర్టెడ్ టీ టుపుల్ లోకి కన్వర్ట్ చేస్తాం. ఓకే, సో ఇవన్నీ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, రేపు రిమైనింగ్ డిక్షనరీస్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు వరకు అంటే ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఈ కాన్సెప్ట్ అర్థమైందా, ఇది అర్థమైందా మీకు, అర్థమైందని అనుకుంటున్నాను. చెప్పండి, అర్థమైందా? ఎస్ సార్. అసలు కాన్సెప్ట్స్ అర్థమైంది కదా, ఇది టుపుల్, ఇది లిస్ట్, ఇందులో మెథడ్స్ ఉంటాయి. ఓకేనా, స్టార్ ఎందుకు పెట్టాము. ఓకే, ఇవన్నీ మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సైట్ అయితే యాక్సెస్ లోనే ఉంటుంది. ఓకేనా, మీరు ఇవన్నీ తీసుకుని ప్రాక్టీస్ చేసి చూసుకోండి. లేదు నేను చేసినట్టే సింపుల్ గా దీన్ని ఇలా తీసుకుని మన ఇందులో కానీ ఎక్కడైనా పెట్టుకొని అసలు మీరు కోడ్ని అబ్జర్వ్ చేసుకుంటే వెళ్ళాలి. సరే అండి, రేపు కలుద్దాం. రేపు ఎవరు బుధవారం కదా, రేపు డిక్షనరీస్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఓకే, గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. Good night, sir.